హలో. 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 నమస్తే అండి. శ్రీకాంత్ గారా మాట్లాడేది? అవునండి. నా పేరు గౌతమ్ గద్దల అండి. నేను మీ వార్త జిల్లా బ్యూరోని ఖమ్మం డిస్టిక్. నేటి వార్త. మీ వార్త అండి. చెప్పండి. శ్రీకాంత్ గారా సార్ మాట్లాడేది? అవునవునండి. ఇది ఏంటి సార్ మీ మీ దానిపైన అసలు ఏంటిది డిఎంహెచ్ఓది చాలా ఇదవుతుంది. ఏదండి? ఇది వైద్య ఆరోగ్య శాఖలో అని చెప్పేసాను. వైద్య ఆరోగ్య శాఖలోనా? అవును. అంటే నా మీద లేకపోతే మొత్తం టోటలా? మీ మీదనే ఉన్నది మెయిన్ కంప్లైంట్. ఏది ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పేసా? ఎస్ అవును. ఏం లేదండి, దాంట్లో ఫేక్ సర్టిఫికెట్స్ ఏమున్నాయి చెప్పాలి కదా. ఎవరు చెప్పట్లేదు కదా ఫేక్ సర్టిఫికెట్స్ ఏంటని. ఇప్పుడు స్లోపునే. హలో. చెప్పండి. ఆల్రెడీ నవ తెలంగాణలో రాశారంటండి. మీ మీ గురించి రాశారంట, సాక్షిలో అవును రాశారు. అవును, నవ తెలంగాణ రాశారు, సాక్షి నిజామాబాద్ లో రాశారు. అవును. మరి వాళ్ళు మీ కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళు? అవ్వలేదు నాకు ఎవరు. ఇప్పుడు మాకు డిస్టిక్ లో ఫోన్ చేసి మాకు సిఇఓలతో ఫోన్ చేయించి ఇది ఉన్నప్పుడు మీరు డిస్టిక్ లో మెయిన్ పేపర్ లో రావట్లేదు అది అని చెప్పేసానంటే, సార్ ఒకసారి మాకు నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి నీ నెంబర్ తీసుకున్నాను నేను. ఓకే. ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంది? పరిస్థితి అయితే ఏం లేదండి, నాకు ఆయనకి అంటే ఆయన ఉద్యోగం నా వల్ల పోయిందని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎవరు పర్సన్ ఎవరు అవతల? శంకర్ కేశినేని శంకర్ అని చెప్పేసి 104 లో డ్రైవర్ గా చేసేవాడు. ఓకే రైట్. ఆయన ఏమైందంటే ఆయన ఎవరు చెప్పినా వినకపోవడంతో డిప్యూటేషన్స్ వేసిన, అంటే ఇప్పుడు 104 అనేది అబాలిష్ అయింది. ఓకే. వేరే చోటగా డిప్యూటేషన్ వేశారు. అంటే ఆఫీస్ లో అంతమంది అవసరం లేదు కదా ఓకే డ్రైవర్స్ కూడా. ఓకే ఓకే ఓకే. సో ఆయన వెళ్ళకుండా అక్కడ కూడా గోల చేసేసి వాళ్ళ నుంచి సరెండర్ చేయించుకున్నాడు ఇక్కడికి మళ్ళీ. ఓకే. అయితే తర్వాత డీమ్నిచో మేడము వేరే చోట డిప్యూటేషన్ వేశారు. ఓకే. డీమ్నిచో మేడం డిప్యూటేషన్ వేయడంతో ఇది అక్రమ డిప్యూటేషన్లు అని చెప్పేసి పేపర్లకు వేయించాడు అప్పట్లో డీమ్నిచో ఓకే. మేడం మీద. ఎస్ ఓకే. అయితే అది కలెక్టర్ దాకా పోయింది. ఓకే. కలెక్టర్ దాని మీద వివరణ కోరారు మేడంని. ఓకే రైట్. మేడము పోయి చెప్పారు, సార్ ఇట్లా జరిగింది, ఇట్లా నేను వేసాను, ఇట్లా అయినా కానీ నేను ఇట్లా ఇచ్చాడు అని చెప్పేసి అన్నారు. దీంట్లో అక్రమ డిప్యూటేషన్ ఏముంది అని చెప్పేసి సార్ అన్నారు. ఓకే అని వీళ్ళని టర్మినేషన్ ఫైల్ పెట్టమన్నారు అందరికి. రైట్. పెట్టమంటే అప్పుడు మేడం వెళ్ళి బతిలాడారు మళ్ళీ సార్ని, సార్ ఒక్కరి కోసం అందరినీ చేయడం మంచిది కాదు సార్ అని చెప్పేసి. అంటే సార్ ఓకే ఒక్కసారికి ఓకే అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేశారు. చేసి వాళ్ళతో అందరితో రిటర్న్ తీసుకోమన్నారు మెమో ఇచ్చి. ఓకే. మెమో ఇచ్చేసి అందరితో రిటర్న్ చేయించుకున్నారు. అంటే ఇంకోసారి చెప్పిన ప్లేసెస్కి వెళ్తాము, ఎక్కడ ఎవరిని ఏమి అదే పేపర్లకు ఇప్పించమని చెప్పేసి రాపించుకున్నారు. అయితే ఈయన కూడా రాశాడు అట్లా, ఇంకా ఏదైనా నెక్స్ట్ ఏదైనా జరిగినా కానీ అంటే ఏం చేసినా ఓకే, అంటే లైక్ అంటే ఏం యాక్షన్ తీసుకున్నా ఓకే అని చెప్పేసి రాసి ఇచ్చారు వీళ్ళు. ఓకే. అయితే ఈయన ఏం చేశాడు, ఇంకా ఆయన ఆగల, ఆయన మేడం మీద, కలెక్టర్ గారి మీద, వీళ్ళ మీద బీసీ వెల్ఫేర్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాడు. అదే బీసీ కమిషన్ ఉంటది కదా, కమిషన్ పెడితే అది సార్కి వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి. ఓకే. కలెక్టర్ గారు మళ్ళీ మేడం ను పిలిచి ఇది ఏంటని అడిగారు. సరే ఇట్లా చేసా కానీ ఆగట్లేదంటే, నేను అప్పుడే టర్మినేషన్ ఫైల్ పెట్టమని నువ్వు పెట్టలేదు, ఇప్పుడు అర్జెంట్ గా నాకు మధ్యాహ్నం 2 కల్లా నా టేబుల్ మీద టర్మినేషన్ ఫైల్ ఉండాలి అని చెప్పేసి సార్ అన్నారు. ఎవరిది కంప్లైంట్ పెట్టిన అయింది. రైట్. దాంట్లో నిజాలు అయితే ఏమీ లేవు, సార్ తెలుసు అప్పుడున్న కలెక్టర్ సార్ కందీప్ సార్కి. ఓకే. సో సార్ పెట్టమనే కల్లా మేడం వచ్చి నాకు చెప్పారు ఆ సెక్షన్. నేను అప్పుడు ఓకే రైట్. పెట్టమనే కల్లా నేను పెట్టాను. పెట్టే కల్లా ఆయన ఏమన్నాడు, ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీది పైనుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా వినండి. చెప్పండి. ఇది యాక్చువల్ గా స్టేట్ లో మొత్తం వైరల్ గా ఉందండి మీ విషయం. నా విషయం వైరల్ తెలుసు, పూర్తి వైరల్ అయింది, నాకు ఐడియా ఉంటుంది. మీది అప్డేటెడ్ గా నోటెడ్ గా ఉన్నది ఈ విషయం. ఓకే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కాదు, తెలంగాణ స్టేట్ లోనే. అవును, తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్కరికి ఈయన చేశాడండి. ఈయన దానికోసం పాదయాత్ర చేశాడు, ఆ వీడియోలన్నీ బయటకి అంటే లింక్ చేశాడు, అన్ని చూశారు, స్టేట్ మొత్తం చూసింది, నాకు తెలుసు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది నా మీద. ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. నేను చదివిన కాలేజెస్ కి వెళ్ళారు, ఎంక్వైరీలు చేసుకున్నారు.
నేను సబ్మిట్ చేసిన మరి ప్రతి సర్టిఫికెట్స్ ఫైల్ రియల్ వచ్చేసారు. గా ఉన్నాయి కదండి, సర్టిఫికెట్స్ ఆల్రెడీ పేపర్ అట్లా ఫేక్ ఎట్లా రెడీ అవుతాయి? ఫేక్ రెడీ అవ్వదు కదా, ఇప్పుడు వాళ్ళ ఆయన డిపార్ట్మెంట్ మీద ఫేక్ కంప్లైంట్. అంటున్నాడు, ఆయన ఫేక్ అంటున్నాడు, రియల్ గా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, మొత్తం చూసారు వాళ్ళు, ఒరిజినల్స్ మొత్తం చెక్ చేశారు, ఆయన ఫేక్ అంటున్నాడు. ఇంకా నేనేం చెప్పనండి. నేను ఏదైనా కాలేజెస్కి వెళ్ళారు, వాళ్ళన్నీ చేసుకున్నారు. ఆ కాలేజ్ అంటే నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్